రైట్ అప్డేట్స్ చూద్దాం. జీహెచ్ఎంసీలో భారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బదిలీలయ్యారు. హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో 400 మంది ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేశారు. ఏళ్ల తరబడి ఒకే చోట పోస్టింగ్లో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లను బదిలీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. కొత్తగా కేటాయించిన స్థానాల్లో వెంటనే జాయిన్ అవ్వాలని, లేదంటే విధుల్లోంచి తొలగిస్తామని స్పష్టం చేశారు. సంవత్సరాలుగా ఒకే చోట ఉండడంతో అవినీతికి పాల్పడుతున్నట్లు కమిషనర్ దృష్టికి రావడంతో బదిలీలు చేపట్టారు ఆర్వి కర్ణన్. ఎన్డీపీఎస్ కేసులపై తెలంగాణ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. డీజీపీ ఆదేశాలతో ఈగల్ టీం గత నెల 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహిస్తోంది. పరారీలో ఉన్న 75 మంది నిందితులను 4 రోజుల్లోనే అరెస్ట్ చేశారు. 75 మందికి జరిపిన టెస్టుల్లో 38 మందికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిందితులకు టెస్టులు చేసినట్లుగా వివరించారు. ఎన్డీపీఎస్ కేసులో దేశవ్యాప్తంగా 3228 మంది నిందితులు పరారీలో ఉన్నట్టు గుర్తించారు. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 1278 మంది ఉన్నట్లు తేల్చారు. ఈ నెల అంతా స్పెషల్ డ్రైవ్ కొనసాగించనుంది ఈగల్ టీం. వచ్చే 2-3 ఏళ్లలో డ్రగ్స్ పూర్తి స్థాయిలో కట్టడి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని యూనిట్ అధికారులకు ఆపరేషన్స్లో పాల్గొనాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా మెడికల్ టూరిజం హబ్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. 5ంటిలో 1 మన రాష్ట్రానికి వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే హైదరాబాద్లో హెల్త్ టూరిజం మరో స్థాయికి వెళ్తుందని అంచనాలున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి లక్షల మంది వైద్యం కోసం హైదరాబాద్కి వస్తున్నారు. మెడికల్ టూరిజం హబ్ వస్తే మరింత ప్రాధాన్యత కలగనుంది. క్యాన్సర్ మెడిసిన్పై ట్యాక్స్ తీసివేయడంతో మెరుగైన వైద్యం అందే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్లు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 5 ప్రాంతీయ మెడికల్ టూరిజం హబ్లో ఒక సెంటర్ రాష్ట్రంలోనే నెలకొల్పే అవకాశాలున్నాయి. వివిధ రకాల ట్రీట్మెంట్ల కోసం ఏటా 2.5 లక్షల మంది విదేశీయులు రాష్ట్రానికి వస్తున్నారు. కొత్తగా మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు హైదరాబాద్కు విదేశాల్లోనూ ఖ్యాతి దక్కనుంది. స్థానికంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయి. మన నగరానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మెడికల్ టూరిజం హబ్ లో హైదరాబాద్ కు కేటాయించాలని నిపుణులు కోరుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లు చాలా లాభదాయకంగా ఉండేటట్టు ఈ మధ్య బడ్జెట్ రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం. దానిలో ఏంటంటే 10% కస్టమ్స్ తగ్గించడం వల్ల కొన్ని ముఖ్యమైన మందులు ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో అవి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఇవన్నీ టార్గెటెడ్ థెరపీ కింద వస్తుంది. అంటే పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లేకుండా మనకి క్యాన్సర్ని కంట్రోల్ చేసేటటువంటి డ్రగ్స్, ముఖ్యంగా మనకి ఇపిలిముమాబ్ లాంటి ఇతరత్ర ఇమ్యూనోథెరపీ మందులు కావచ్చు, లేదా CD4/6 కైనేస్ ఇన్హిబిటర్స్ లాంటివి, అబిమాసిక్లిబ్, రిబోసిక్లిబ్ లాంటి మందులు, వీటి మీద సుంకం తగ్గించడం వల్ల మనం ఎక్కువ మందులు తెప్పించుకొని మన క్యాన్సర్ పేషెంట్కి వాడే ఒక అవకాశం ఉంటుందండి. ఇది చాలా లాభదాయకం అండి, ఎందుకంటే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, పైగా ఎఫెక్ట్స్ చాలా బాగుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి మందులు కొనుగోలు చేయడం ఇంతకుముందు చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే ఆర్థిక పరిస్థితి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు సుంకం తగ్గించడం వల్ల మందులు కొనుక్కొని మన క్యాన్సర్ పేషెంట్కి అందుబాటులో తీసుకొచ్చే ఒక అవకాశం ఉంటుందండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైతం హెల్త్ టూరిజం పై ప్రత్యేక విధానాన్ని తయారు చేసింది. కొత్తగా నిర్మిస్తున్న సనత్ నగర్ టీమ్స్ లో మెడికల్ టూరిస్టుల కోసం ప్రత్యేకంగా బ్లాక్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ట్రీట్మెంట్ కోసం వివిధ దేశాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. దేశం మొత్తంలో ఏదైనా ఒక రాష్ట్రం కానీ ఏదైనా ఒక నగరం కానీ మెడికల్ టూరిజం కి చాలా అద్భుతమైనగా అనుభవిస్తే అది తప్పకుండా హైదరాబాద్ నగరం మాత్రమే అవుతుంది. ఒక చిన్న సర్జరీ లాంటి కూడా అమెరికా నుంచి మన దేశంకి వచ్చే వాళ్ళు మనకి చాలా మంది ఉన్నారు. మన వాళ్ళే అయి ఉండవచ్చు గాక, కాకపోతే వాళ్ళందరూ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అవసరార్థం ఆరోగ్య రీత్యా వాళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు మనకు అధికంగా ఉంటున్నారు. అవయవదానంలో కూడా మనకి చాలా అధికంగా మనకు జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ అవయవాల కోసం కూడా ఇతర దేశాల నుంచి మనకి అర్జీ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఏ విధంగా చూసినా కూడా వాతావరణం దృష్ట్యా చూసినా, వాళ్ళకున్నటువంటి పరిస్థితుల రీత్యా చూసినా, లేక ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పర్టీజ్ అనుకోవచ్చు, డాక్టర్ల యొక్క ప్రత్యేకంగా చూసే గుణం ప్రకారం, అలాగే కార్పొరేట్ కల్చర్ చాలా అద్భుతంగా ఉండడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని మెడికల్ టూరిజంలో అత్యంత ప్రధానమైనటువంటి కేంద్రంగా
ప్రభుత్వం ప్రపంచ గుర్తిస్తా అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రైవేటు గవర్నమెంట్ రెండింటిలో కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. సో కాబట్టి ఏ చిన్న ఆసుపత్రికి వెళ్ళినా కూడా వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి చికిత్స అందే అవకాశం ఉంటుంది. కాబట్టి మెడికల్ టూరిజంకి మా నగరం విశ్వవ్యాప్తంగా కూడా గుర్తించుకునే విధంగా గొప్పగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు. క్యాన్సర్ రోగులకు మేలు చేసేలా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో వినియోగించే 17 రకాల మెడిసిన్ పై ట్యాక్స్ ను మినహాయించింది. ప్రస్తుతం 10% ఉన్న పన్నులను తొలగించడంతో క్యాన్సర్ రోగులకు మేలు చేయనుంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే క్యాన్సర్ ఆధునిక ఔషధాల రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. ఇమ్యూనోథెరపీ లాంటి ఖరీదైన ట్రీట్మెంట్లు మరింత మందికి అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ పైన కూడా లక్షల కొద్ది ఖర్చు పెట్టి ఈ మందులు వాడే ఒక పరిస్థితి ఉంటుందండి పేషెంట్లకి. ట్యాక్స్ తగ్గడం వల్ల మనం ఇప్పుడు ఇవి మన ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చే పేదరికంలో ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్లకి మనం వాడే ఒక అవకాశం ఉంటుందండి. ఇది చాలా మంచి పరిణామం అండి మనకి క్యాన్సర్ పేషెంట్లకి. సైటోటాక్సిక్ డ్రగ్స్ ఆర్ కీమోథెరపీ డ్రగ్స్ అని చెప్పేసి కూడా మనం వాడుతున్నాము. ఇవన్నీ పేషెంట్లకి మనం ఉచితంగా అందించే ఒక సౌకర్యం మన హాస్పిటల్లో ఉందండి. ఇవి మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మధ్య సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్లో దాదాపు అన్ని కేసుల్లో కూడా మనం కీమోథెరపీ వాడతాము. క్యాన్సర్ సర్జరీ ముందు కానీ తర్వాత కానీ మనం ఈ కీమోథెరపీ మందులు వాడే ఒక అవకాశం ఉంటుంది. అలాగే మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో సర్జరీ కానీ రేడియేషన్ కానీ వాడేటప్పుడు కీమోథెరపీ యొక్క ఉపయోగం చాలా ఉంటుందండి. శరీరంలో నిర్దిష్టంగా క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసే ఇమ్యూనోథెరపీ లాంటి మోడర్న్ ట్రీట్మెంట్లు ప్రస్తుతం పేద రోగులకు అందుబాటులో లేవు. ఆ మందులు విదేశాల నుంచి దిగుమతి అవుతుండడమే ఇందుకు కారణం. వీటితో పాటు 7 రకాల అరుదైన వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లను ట్యాక్స్ మినహాయింపు జాబితాలో చేర్చింది కేంద్రం. సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షీల్డ్ 2026 సైబర్ కాన్క్లేవ్ కు వేదిక సిద్ధమైంది. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేపు జరగనున్న ఈ ఒక్కరోజు సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ నేతృత్వంలో షీల్డ్ 2026 సైబర్ కాన్క్లేవ్ కు అంతా సిద్ధమైంది. ఈ కాన్క్లేవ్ కు దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, ఐటీ నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు, ఎన్జీఓ సంస్థలు, విద్యార్థులు హాజరు కానున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన 650 మందికి పైగా ప్రతినిధులతో పాటు 250కి పైగా సైబర్ వారియర్స్, విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మహిళా భద్రత, శిశు రక్షణ కోసం టెక్నాలజీ వినియోగం, డార్క్ వెబ్లపై చర్చించనున్నారు. డీప్ వెబ్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా మానిటరింగ్ అండ్ అనాలసిస్ అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు ఈ సదస్సులో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచినప్పుడే వాటికి అడ్డుకట్ట వేయగలమని శిఖా గోయల్ తెలిపారు. గత ఏడాది దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు 24% పెరిగినా తెలంగాణలో 2% మేర తగ్గటం రాష్ట్రం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమన్నారు. సైబర్ నేరాల నివారణలో భాగంగా ప్రతి ఏడాది షీల్డ్ పేరిట ఇలాంటి సైబర్ సేఫ్టీ సదస్సులు నిర్వహిస్తున్నట్లు శిఖా గోయల్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా నందిగామలోని పరిశ్రమలపై ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హిందుస్థాన్ లివర్ ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ గల స్క్రాప్ కు నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు స్థానికులు. ఐటీ కారిడార్ గా ఉన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిత్యం వేలాది మంది జర్నీ చేస్తున్నారు. 60% మంది ఐటీ ఎంప్లాయీస్ సొంత వెహికల్స్ లోనే జాబ్లకి వస్తుంటారు. వేలాది వాహనాల రద్దీతో నిత్యం ఐటీ కారిడార్ జంక్షన్ల దగ్గర గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతోంది.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్ ఏరియాలో నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. పెరుగుతున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఐటీ సంస్థల ప్రతినిధులు ఎన్జీఓలతో సమావేశాన్ని నిర్వహించి సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్లో 100కు పైగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. సుమారు 15 లక్షల మంది ఐటీ ఉద్యోగులు నిత్యం విధులకు హాజరవుతున్నారు. సగానికి పైగా ఉద్యోగులు తమ సొంత వెహికల్స్ లోనే ఆఫీసులకు వస్తున్నారు. దీంతో జేఎన్టీయూ నుంచి రహేజా మైండ్ స్పేస్ రూట్లో రోజూ వాహనాల రద్దీ పెరుగుతోంది. లింగంపల్లి సికింద్రాబాద్ రూట్ నుంచి లక్షలాది వెహికల్స్ ఐటీ కారిడార్ కు వస్తున్నాయి. ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9 వరకు పీక్ అవర్స్ లో భారీగా ట్రాఫిక్ ఉంటుంది. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక డైవర్షన్స్ కోసం చర్యలు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ట్రాఫిక్ ఏరియా అయితే ఉందో ఐటీ కారిడార్లో హైబ్రిడ్ సిస్టంలో భాగంగా వీక్లీ 3 days ఎంప్లాయీస్ ఆఫీసెస్ రావడం జరుగుతుంది. ఆ 3 days పర్టికులర్గా మనం తీసుకుంటే ట్రాఫిక్ను మేము రెగ్యులేట్ చేయడంలో కొంచెం ఫిజిబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ట్యూస్డే అండ్ వెడ్నెస్డే మాత్రం హెవీ ట్రాఫిక్ రావడం జరుగుతుంది. ప్రిపరేటివ్ ప్లాన్స్తో మేము ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళను సమయానికి ఆఫీసెస్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నాము. కొన్ని సందర్భాల్లో ఏంటంటే బ్రేక్ డౌన్స్ అవుతుంటాయి. వెహికల్ బ్రేక్ డౌన్స్ అయినప్పుడు మాకు రికవరీ వ్యాన్స్ ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం మా స్టాఫ్ అందరి సహాయంతో వాటిని వెంటనే అక్కడ నుంచి తొలగించి ట్రాఫిక్ రెగ్యులర్గా మూవ్ అయ్యేటట్టు చూస్తున్నాము. ఈ మధ్యలో మనకు ఈ సైబర్ గేట్వే ముందు కూడా ఒక పెద్ద గుంత కూడా ఏర్పడి ఉండి దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి దాన్ని రిస్టోర్ కూడా చేయించాము. కాబట్టి ఇప్పుడు ఆ రోడ్డు కూడా అందరు వాహనదారులకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఐటీ కారిడార్లో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఐటీ ఉద్యోగులకు తమ సొంత వాహనాలు, క్యాబ్లలో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ఐటీ కారిడార్లోని ఒక్కో బిల్డింగ్లో 7 నుంచి 10 వరకు కంపెనీలుండగా అందులో 10,000 నుంచి 20,000 మంది ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. అన్ని సంస్థలు కలిసి సిబ్బంది అందరికీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు కార్ పూలింగ్ విధానంలో ఆఫీసులకు వస్తే 40 నుంచి 50% ట్రాఫిక్ నియంత్రణకు ఛాన్స్ ఉందన్నారు ట్రాఫిక్ పోలీసులు. మల్టీనేషనల్ కంపెనీస్ ఐటీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరితో కూడా మేము ఫ్రీక్వెంట్గా ఇంటరాక్షన్ కావడం జరుగుతుంది. ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారో డిఫరెంట్ రూట్స్లో నుంచి డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వస్తున్నారు. వాళ్ళతో ఇంటరాక్షన్ అయినప్పుడు మేము ఏం చెప్తున్నామంటే పర్టికులర్గా సపోజ్ జేఎన్టీ నుంచి వచ్చే ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళందరికీ కలిపి ఒక మాస్ ట్రాన్స్పోర్ట్ కింద మినీ బస్సు కానీ లేదా బస్సెస్ అరేంజ్ చేస్తే దట్ ఇండివిజువల్ వెహికల్స్లో రావడం వల్ల ఆన్ ది రోడ్ మనకు వెహికల్స్ పెరగడము, దీనివల్ల వెహికల్ స్పీడ్ తగ్గిపోతుంది. వాళ్ళకు ఇంకోటి సమయానికి కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు. ఈ మాస్ ట్రాన్స్పోర్ట్ వాడడం ఏంటంటే 10 వెహికల్స్లో 10 ఎంప్లాయీస్ మంది రావడం కంటే ఆ 10 మంది కూడా ఒక మినీ బస్లో లేదా క్యాబ్లో వచ్చేసినప్పుడు 9 వెహికల్స్ యొక్క మనకు తగ్గిపోతుంది. ఒక వెహికల్ అంటే సిమిలర్గా అన్ని కంపెనీస్కు మేము ఇంటరాక్షన్ అవుతున్నాము. అదేవిధంగా అడ్వైజర్ ఇస్తున్నాం ఆ విధంగా పాటించాలని చెప్పేసి కొన్ని కంపెనీస్ స్టార్ట్ చేశాయి. మిగతా కంపెనీస్ కూడా ఆ విధంగానే పాటించాలని చెప్పేసి మేము వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నామండి. పెరుగుతున్న ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఐటీ కంపెనీల భాగస్వామ్యంతో మార్షల్స్ ను ఏర్పాటు చేసి సిబ్బంది ఇన్ టైంలో ఆఫీస్కు చేరుకునేలా సేవలపై ఫోకస్ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ఉద్యోగులు, ప్రజల సహకారం కీలకమన్నారు. రద్దీ టైంలో కొందరు రూల్స్ పాటించకుండా ప్రమాదాల బారిన పడుతున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ ఐటీ కారిడార్లో ఎంప్లాయీస్ ఇంచుమించుగా 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఈ ఇన్ అండ్ అరౌండ్ హైటెక్ సిటీ ఏరియా అట్లాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ సమయానికి వచ్చే విధంగా మేము ప్లానింగ్ చేస్తున్నామండి. కాకపోతే రోడ్ విడ్త్ మాత్రం సేమ్ ఉండడం, వెహికల్స్ పెరగడం వల్ల వీళ్ళు రావాల్సినటువంటి సమయం పెరుగుతుంది. దాని కొరకు మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఎక్కడైతే నీడ్ బేస్డ్ ఉందో అక్కడ మేము అడిషనల్ లైన్, దాన్ని రివర్స్ లేన్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే కొత్తగూడ ఫ్లైఓవర్ యాక్చువల్గా అది 1 వేగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ను మేము సమయం పంపించడం కొరకు దాన్ని మార్నింగ్ టైంలో 9 నుంచి 12 వరకు దాన్ని 2 వేగా రన్ చేస్తూ వెహికల్స్కి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా సమయానికి వచ్చేటట్టు చూస్తున్నాము. సిమిలర్గా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పీజీఆర్ ఫ్లైఓవర్ పైన కూడా ఈవినింగ్ 4 నుంచి 7:30-8 వరకు వారం నుంచి ఏవైతే ట్రాఫిక్ వస్తుందో మనకు గవర్నమెంట్ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ దగ్గర
అడిషనల్ లైన్ తీసుకొని రాడిసన్ దగ్గర దాన్ని కలపడం జరిగింది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కు చెక్ పెట్టాలంటే పోలీసుల చర్యలతో పాటు ఐటీ ఉద్యోగుల సహకారం కీలకమని చెబుతున్నారు నిపుణులు. క్యాన్సర్ చాలా మందిని భయపెడుతున్న వ్యాధి అన్నారు సినీ నటుడు చిరంజీవి. క్యాన్సర్ అంటేనే మరణమనే అపోహను తొలగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముందస్తుగా గుర్తింపు, సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయొచ్చన్నారు. ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు చిరంజీవి. మానవ జీవన శైలితో క్యాన్సర్ ముడిపడి ఉన్నట్లు చెప్పారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నారులు క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు చిరంజీవి. మన హ్యాబిట్స్ మూలంగా వస్తుంది, మనకున్న వెదర్ కండిషన్స్ బట్టి వస్తుంది, మనకి పేరెంట్స్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జెనెటికల్గా. సో ఏవైనా సరే 90% మనం తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. గర్ల్స్కి ఈ సర్వీక్స్ సంబంధించినటువంటి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, మన ముఖద్వారానికి, గర్భాశయ ముఖద్వారానికి, అట్లాగే గర్భాశయానికి సంబంధించి కూడా వస్తుంది. సో 4-5 ఏళ్ల నుంచి 9-10 ఏళ్ళు, అయితే 14 ఏళ్ల లోపు, 9 నుంచి 14 ఏళ్ల లోపు గర్ల్స్కి ముఖ్యంగా అందరికీ ఈ వ్యాక్సినేషన్ కనుక మనం ఇవ్వగలిగితే, హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగితే కనుక 100% వాళ్ళకి ఇంకా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశమే లేదంటారు. అట్లాగే మన ఇక్కడ ఇండియాలో సంబంధించి ఆ విమెన్కి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా సరే, పెళ్ళైనా ఏవైనా సరే, ఒక 45 ఏళ్ల వరకు కూడా ఆ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వండి, మంచిదే అని అంటున్నారు. అది తీసుకోవడం మూలంగా తప్పేం లేదు. సో దానికి అవసరం యాంటీబాడీస్ తయారవుతాయని కూడా అంటున్నారు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి 20, 30, 40 సంవత్సరాల వరకు కూడా గర్ల్స్ అనేది ఒక చిన్న ఆ వ్యాక్సినేషన్, హెచ్పివి అనే వ్యాక్సినేషన్ వేయించుకుంటే వాళ్ళకి ఈ సర్వైకల్ సంబంధించినటువంటి రాకుండా పోతుంది. అట్లాగే యూట్రస్ సంబంధించి లోపల ఇన్నర్ లైన్ కొంచెం థిక్న్ అయితే కనుక అది కూడా అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది అంటారు. అలాంటి ఫ్రీక్వెంట్గా చేయించుకోవడం మూలంగా ఆ ఈ గర్భాశయం సంబంధించి కూడా రాదు. మన చుట్టూ ఎలాంటి స్టేజ్లో సరే తగ్గించడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ ఆ ఛాన్స్ కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఎలాంటివి అయితే మనకి ఓరల్ క్యాన్సర్కి కారణమైనటువంటి ధూమపానం కానివ్వండి, లేకపోతే ఈ తంబాకు ఇలాంటి చేయడం, ఇవన్నీ కూడా చేతిలో మనకు తెచ్చుకుంటూ అవుతుంది. సో దీన్ని దూరంగా చేసుకోవడం మూలంగా ఇంతవరకు అలవాటు ఉన్న వాళ్ళు ఇక మీద తెచ్చుకోకుండా మానేయగలిగితే అంత మించినటువంటి ఏం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో ఇలాంటి బారిన పడితే అతను వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయితే ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. అది నీ ఒక్కరితోనే పోదు, నీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారో అంతమంది కూడాను ఆ బాధకు గురి అవుతారు. అలాంటి అవకాశాలు రాకూడదు. ఇది నీకు ఒక్కరితో గురించే కాదు. సో నీకు అది సుఖాన్ని ఇచ్చిందని నువ్వు అనుకుంటావు, కానీ అది తెలియకుండా నేను నరక కూపంలోకి నెడుతుంది, నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తతోటి ఆ గుర్తెరిగి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వాళ్ళు లోను కాకుండా ఉండగలిగితే అది నిజంగా కుటుంబాన్ని మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు. ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్లేనని అన్నారు ప్రముఖ సినీ నటి ఐశ్వర్య రాజేష్. ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేయించుకోవాలని సూచించారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్ పరిధిలోని రాయదుర్గం ఆర్ఐటీ హాస్పిటల్ నిర్వహిస్తున్న మారథాన్ పోటీల పోస్టర్, టీషర్ట్ను ఆవిష్కరించారు ఐశ్వర్య రాజేష్. ఆర్ఐటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో 7.5K, 24K మారథాన్ కంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ విజయ్ కిరణ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 22న ఆర్ఐటీ సైక్లోథాన్ ఫర్ క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇమ్యూనిటీ పవర్ పెంచేలా సైక్లింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన అవసరమని చెప్పారు డాక్టర్ విజయ్ కిరణ్ రెడ్డి. ఈరోజు మేము అరీడ్ సైక్లోథాన్ ఫర్ క్యాన్సర్ అవేర్నెస్ లాంచ్ చేస్తున్నామండి. సో ఇది కాజ్ లెడ్ ఇనిషియేటివ్. సైక్లింగ్ అంటే కలిసి రైడ్ చేయడం కానీ, హెల్త్ ప్రమోట్ చేయడం కానీ ఉంటుంది. సో కలిసి రైడ్ చేసినప్పుడు కాన్వర్జేషన్ స్టార్ట్ అవుతాయి. కాన్వర్జేషన్ అయినప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది, అండ్ అవేర్నెస్ పెరిగినప్పుడు లైఫ్ సేవ్ అవుతాయి. లైఫ్ ఆఫ్టర్ క్యాన్సర్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు సైక్లింగ్ అనేది మేము February 22 రోజు సైక్లోథాన్ పెడుతున్నాము. సో ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ జాయిన్ దిస్ సైక్లోథాన్ అండ్ స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ క్యాన్సర్. స్ప్రెడ్ ద వర్డ్ దట్ క్యాన్సర్ ఇస్ నాట్ ఎ taboo, క్యాన్సర్ ఇస్ నాట్ ఎ డెత్ సెంటెన్స్. సో రిజిస్ట్రేషన్ అనేది 7 kilometers, 24 kilometers 2 రూట్స్ ఉంటాయి. 400 rupees, 401 rupees plus 501 rupees. సో ఇది ఈ ఏరియాలో మన నార్సింగి ఏరియా ప్లస్ గచ్చిబౌలి అండ్ ఓఆర్ఆర్ ఏరియాకు ఉంటుంది. రూట్ మ్యాప్స్ కూడా ఉన్నాయి వెబ్సైట్లో. సో
సో చిన్నపిల్లలు హూ కెనాట్ అఫోర్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ క్యాన్సర్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ వాళ్ళకి డొనేట్ చేస్తాం. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ సైక్లోథాన్ చేస్తున్నారు టు క్రియేట్ ద అవేర్నెస్ ఫర్ క్యాన్సర్. చెక్ చేసుకోండి, రెగ్యులర్గా చెక్ చేసుకోండి అనే ఒక విషయం. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మన హెల్త్ ఇట్స్ టాప్ ప్రయారిటీ అండ్ హెల్త్ ఇస్ వెల్త్. హెల్త్ ఉంటేనే అన్నీ ఉంటాయి అనుకుంటాను. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఎంత చక్కగా హెల్తీగా ఉంటే అది చాలా మంచిది అండ్ యా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అవేర్నెస్కి వచ్చిన దానికి చాలా చాలా కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ అభ్యర్థులు ఆర్మీ ఉద్యోగాల్లో మరోసారి సత్తా చాటారు. ఇటీవల నిర్వహించిన రిక్రూట్మెంట్ ర్యాలీలో 30 మంది అభ్యర్థులు రక్షణ శాఖలో ఉద్యోగాలు సాధించారని తెలిపారు తేజస్ డిఫెన్స్ సంస్థ చైర్మన్ సతీష్ రావు. ఉద్యోగాలు సాధించిన వారికి అకాడమీలో ఘనంగా సత్కరించారు. ఈ ఏడాది నుంచి బాలికలకు కూడా డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, నీట్ కోసం ఎలివేట్ కోచింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లర్న్ భాగస్వామ్యంతో కోచింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు సతీష్ రావు. మా తేజస్ అకాడమీ నుండి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది. 15 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా 15 మంది విద్యార్థులు ఎస్ఎస్సి జీడీలో సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఒకేసారి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ విద్యార్థులందరూ కూడా ఫిబ్రవరి నెలలో ఈ నెల చివరిలో ట్రైనింగ్లో చేరాల్సి ఉంది. వరుసగా మా తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపులలో రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాలు కూడా సాధించడం జరుగుతుంది. మా తేజస్ డిఫెన్స్ అకాడమీ స్థాపించి 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా మేము తేజస్ అకాడమీలో ఈ విద్యా సంవత్సరం అనగా 2026-27 నుంచి గర్ల్స్ కూడా డిఫెన్స్ కోచింగ్ ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా మా విద్యార్థులకు కూడా ఐఐటి, జేఈ, నీట్లో ర్యాంకులు సాధించాలని ఇన్ఫినిటీ లెర్న్ బై శ్రీ చైతన్య హైదరాబాద్ వారితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచి మా విద్యార్థులకు ఐఐటి, జేఈ, నీట్లో కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా అయితే శ్రీ చైతన్య హైదరాబాద్లో డైలీ క్లాసెస్, స్టడీ అవర్స్ ఏ విధంగా ఉంటుందో అదే షెడ్యూల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. శ్రీ చైతన్య లెక్చరర్సే ఇక్కడికి రావడం జరుగుతుంది. వరుసగా ఉద్యోగాలు సాధిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. దీనికి సహకరిస్తున్న మా అధ్యాపక బృందము, పీఈటీ సార్లు అందరూ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ జాబ్ వచ్చింది. దీనికి కారణం మా డైరెక్టర్ సార్ సతీష్ రావు సార్. నేను 2021 పాస్డ్ అవుట్. నేను కోవిడ్ బ్యాచ్. ఇక్కడ ఇంటర్మీడియట్లో జాయిన్ అయినాక స్లోగా నీట్గా సార్ గైడెన్స్ ఇచ్చి నేర్పించాడు. మా కాలేజ్లో మాది సొంత గ్రౌండ్, ఎవరి మీద ఆధారపడకుండా ఇక్కడనే డైలీ ప్రాక్టీస్ చేసుకుంటాం. నేను సైక్లింగ్లో స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టాను. అప్పుడు కూడా నాకు మా డైరెక్టర్ సార్ ఆర్థికంగా సహాయం చేశాడు. దీనికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా డైరెక్టర్ సార్కి. ప్రజెంట్ నేవీ ఎస్ఎస్ఆర్ వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫేజ్ 1, ఫేజ్ 2 కంప్లీట్ అయింది. మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అగ్నివీర్లో ఆర్మీ క్లర్క్ ఫేజ్ 2 అయిపోయింది. దానిది కూడా మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. I have been selected for Indian Navy SSR in the batch 1 2026. I have completed intermediate with defense in the Tejas Defense Academy batch 22 to 25, and I will thankful to the Tejas Defense Academy and our director sir and director madam. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ డైరెక్టర్ సార్ అండి. ఎందుకంటే నేను గత 4 years నుంచి కష్టపడతా ఉన్నాను. ఇది 4th అటెంప్ట్లో నాకు ఎస్ఎస్సి జీడీలో సిఐఎస్ఎఫ్ జాబ్ వచ్చింది. నేను ఎప్పుడు ఏ రోజు కూడా డిసప్పాయింట్ కాలేదు. ప్రతిరోజు మాకు సార్లు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళే. నేను ఎప్పుడు రైట్. హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. 20 లక్షల రూపాయల విలువైన 39 కిలోల ఎండు గంజాయిని సీజ్ చేశారు. నిందితులను అరెస్టు చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి మహారాష్ట్రలోని కొల్హాపూర్కు గంజాయిని రైలులో తరలిస్తున్నారు. దీంతో పక్కా సమాచారంతో లింగంపల్లి రైల్వే స్టేషన్లో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. యూరియా బుకింగ్ కోసం వ్యవసాయ శాఖ తీసుకువచ్చిన ఫర్టిలైజర్ యాప్ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అందుబాటులో ఉన్నా అవగాహన లేక రైతులు అవస్థలు పడుతున్నారు.
ఇప్పటికే సైబర్ నేరాలు వెంటాడుతున్న ఫర్టిలైజర్ యాప్ ఏపీకే ఇన్స్టాల్తో ఓపెన్ చేస్తే ఎక్కడ అమౌంట్స్ ఖాళీ అవుతాయని టెన్షన్ పడుతున్నారు రైతులు. యూరియా పక్కదారి పట్టకుండా వ్యవసాయ శాఖ తెచ్చిన ఫర్టిలైజర్ యాప్తో కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. యాప్తో సైబర్ కేటుగాళ్లు రైతులను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా సప్లై జరుగుతోంది. యాప్పై రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో ఏపీకే ఫైల్స్ వాట్సాప్లో పంపించి ఇన్స్టాల్ చేస్తున్నారు. మరికొందరు సైబర్ నేరగాళ్లు ఫర్టిలైజర్ యాప్ అంటూ లింక్ పంపించి రైతుల ఖాతా నుంచి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు డైరెక్ట్ గా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఈ సరికొత్త యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. రైతు భరోసా, అగ్రిస్టాక్, డిసిఎస్, ఏఈఓ యాక్టివిటీ లాగర్, క్రాప్ బుకింగ్, ఫార్మర్ యూరియర్ యాప్లను వ్యవసాయ శాఖ వినియోగిస్తోంది. యాప్లలో టెక్నికల్ ఇష్యూస్, సర్వర్ల సమస్యతో రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. ఆండ్రాయిడ్ ఫోన్లలోనే పనిచేస్తుండటంతో రైతులకు వాటిని ఎలా ఉపయోగించాలో అవగాహన లేకుండా పోయింది. దీంతో సైబర్ నేరగాళ్లు రైతుల బలహీనతను క్యాష్ చేసుకునే ప్రమాదం ఉందంటున్నారు రైతు సంఘాల నాయకులు. రైతులు లైన్లలో నిల్చొని యూరియాను కొనుగోలు చేయకుండా దాన్ని అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వము ఒక యూరియా యాప్ను తీసుకొచ్చింది. ఆ యూరియా యాప్ రైతులు ప్లేస్టోర్ ద్వారా నమోదు చేసుకొని వాళ్ళు యూరియా సేకరించవచ్చనే దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. కానీ దీన్ని అదనుగా చూసుకొని సైబర్ నేరగాళ్ళు దాన్ని అదనుగా వాడుకొని వాట్సాప్లలో యూరియా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా యూరియా యాప్లో మనం నమోదు చేసుకోవచ్చు అనేది వాళ్ళు వాట్సాప్ గ్రూపులలో పంపిస్తూ ఉన్నారు. దీనివల్ల అమాయకమైన రైతులు తన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని పోగొట్టుకున్న సంఘటనలు ఇటీవల పోలీస్ స్టేషన్లలో నమోదైనాయి. ఈ యాసంగి సీజన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 10.4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించగా ఇప్పటి వరకు 7.8 లక్షల మెట్రిక్ టన్నులను సరఫరా చేసింది. ఇందులో ఇప్పటికే 6.95 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు పూర్తయింది. ఫ్యూచర్లో యాప్ ద్వారా రైతులకు సైబర్ సమస్యలు లేకుండా చూడాలని కోరుతున్నారు రైతు సంఘాల నేతలు. చదువుకున్న వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. వాళ్లకు కనీసం అవగాహన కలిగించకుండా యాప్లలో ద్వారా నమోదు చేసుకోవాలంటే ఇప్పటికే నమోదు చేసుకుంటే దగ్గరలో కాకుండా దూర ప్రాంతాల్లో యూరియా బస్తాలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. దానివల్ల రైతుకు ఒక్కొక్క బస్తాకు దాదాపు 100 నుంచి 150 రూపాయల వరకు అదనంగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అందుకనే ఈ ఆన్లైన్ సైబరు నేరాలు జరగకుండా అరికట్టడం కోసం ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలి, రైతులకు అవగాహన కల్పించాలి. ఇట్లాంటి జరిగినప్పుడు ప్రభుత్వము చాకచక్యంగా వ్యవహరించి వీటిని అరికట్టడం కోసం ప్రయత్నం చేయాలి. మనం చూసినట్లయితే ఆన్లైన్ మోసాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. అందుకనే రైతాంగాన్ని అవగాహన కల్పించి వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండడం కోసం అధికారులు ప్రయత్నం చేయాలని. ఇప్పటికైనా అగ్రికల్చర్ అధికారులు క్షేత్రస్థాయిలో యూరియా యాప్ ఇన్స్టాలేషన్ పై అవగాహన కల్పించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఏఈఓలు రైతు వేదికల్లో స్పెషల్ అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా చూడాలంటున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పరిధిలోని పల్లె చెరువులో విషాదం చోటు చేసుకుంది. ట్రాన్స్ఫార్మర్ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న లైన్మెన్ సతీష్ కరెంటు షాక్తో మృతి చెందాడు. లైన్మెన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. సిబ్బంది మృతి చెందిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదంటూ సబ్స్టేషన్ దగ్గర బంధువులు నిరసన చేపట్టారు. విద్యుత్ అధికారులు లైన్మెన్ ఫ్యామిలీని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. Down, 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 down.
హైదరాబాద్ మరో మెగా ఈవెంట్కి వేదిక కానుంది. సోలార్ కరెంట్, ప్రభుత్వాలు తీసుకువస్తున్న స్కీమ్లపై అవగాహన కోసం హైటెక్స్లో గ్లోబల్ సోలార్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆర్గనైజర్లు. ఈ నెల 6 నుంచి 2 రోజుల పాటు ఈవెంట్ జరగనుంది. సమ్మిట్లో సుమారు 100 సంస్థలు తమ స్టాల్స్ను ప్రదర్శించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్న ఈవెంట్కి స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషనర్ సెక్రటరీ రామచందర్ చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారు. Expo is going to be the biggest solar trade fair, B2B and B2C in Telangana, in this beautiful city of Hyderabad. I urge everyone to visit the exhibition because it is a unique opportunity to meet more than 100 exhibiting brands, more than 75 speakers, more than 10 top government officials, and network with more than 10,000 visitors, which is a unique opportunity. It's going to be the biggest gathering. And it is definitely very, very challenging to meet so many people under one roof, so many companies, so many brands, so many government officials under one roof. And traveling or arranging so many meetings is not possible even in 1 year as much as you can do meetings in 2 days. So I urge everyone to please visit Global Solar Expo. So Hyderabad has a huge potential, is doing very, very good in the field of solar energy, be it PM Kusum scheme or PM Surya Ghar scheme, be it in net metering, be it in large scale utility projects, and also in manufacturing and trading of solar. సిటీలో రోడ్ సైడ్ ఉన్న ఫుడ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టిఫిన్స్ నుంచి లంచ్, డిన్నర్ వరకు నోరు నుంచే ఫుడ్ ఫుట్పాత్లపై దగ్గర కనిపిస్తూ ఉంటుంది. దారిలో అందుబాటులో ఉండడంతో నగరవాసులు స్ట్రీట్ ఫుడ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రతి ఏరియాలో ఫేమస్ ఫుడ్ స్టాల్స్ ఉండడం, జనాలు క్యూ కట్టడం సాధారణమైపోయింది. అయితే ఇది ప్రజారోగ్యానికి ఎంతవరకు సేఫ్ అన్నది మాత్రం ప్రశ్నార్థకమవుతోంది. హైదరాబాద్ మహానగరంలో ఫుట్పాత్లపైన, రోడ్డు పక్కన స్టాల్స్, మినీ వ్యాన్లలో వేడివేడి ఆహారం విక్రయిస్తున్నారు. మార్నింగ్ ఇడ్లీ వడలతో మొదలయ్యే బిజినెస్ రాత్రి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, చాట్ ఐటమ్స్తో ముగుస్తుంది. తక్కువ ధర, వెంటనే లభించే ఆహారం కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ పై ఆధారపడుతున్నారు. సూపర్ ఉంటుంది అన్న, నేను దగ్గర 2 years నుంచి ఏం లేదు, స్పైసీ మంచిగా మన ఇంట్లో తిన్నట్టు ఉంటుంది. దీనికన్నా మంచిగా దొరుకుతుంది అన్న. ఇక్కడ వేడి వేడిగా ఉంటుంది, కర్రీలు బాగుంటాయి, అన్నం బాగుంటుంది, సోడా ఉండదు. ఇదే బెస్ట్ మాకైతే, ఎందుకంటే సూపర్ ఉంటుంది అన్న. ఉప్పు కారం మనం ఇంట్లో తిన్నట్టు ఉంటుంది. నేను ఈ రూట్లో ఎప్పుడు పోయినా బండి ఆపుతా, ఇక్కడ తింటా. అయితే సిటీలోని స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ లో పరిశుభ్రతపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొద్ది స్టాల్స్ ఓనర్లే మంచి ఫుడ్ వడ్డిస్తున్నప్పటికీ మెజారిటీ చోట్ల హైజీన్ ప్రమాణాలు కనిపించడం లేదు. గాలిలో దుమ్ము, వాహనాల పొగ నేరుగా స్టాల్స్ ఆహారంపై పడుతుండడంతో రెగ్యులర్ గానే తినేవాళ్ల హెల్త్ పై ఎఫెక్ట్ చూపనుంది. ఇలాంటి వాటిని కంటిన్యూగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, లివర్ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. హెల్త్ ఇష్యూస్ పొంచి ఉన్నా టేస్ట్ బాగుంటుందని, ఇంట్లో చేసినట్టు ఉంటుందని జనం స్ట్రీట్ ఫుడ్ను వదులుకోవడం లేదు. ఇదే బెస్ట్. అయ్యో 100 రూపాయలు ఇంత పెడతారు, ఏం దొరుకుతుంది? అన్లిమిటెడ్ ఉంటుంది. రెగ్యులర్గా తింటాం మనం ఇక్కడ వచ్చినప్పుడు. క్యాబ్ డ్రైవింగ్ కదా మాది. హోటల్లోకి వెళ్ళి ఇంకా రోడ్డు మీద ఉంటే తింటాం. ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది అన్న ఇది. So I've been coming here since the last 1 year from the time I moved to Hyderabad, and the auntie's food is really good, especially the cabbage chutney, like it's really nice. స్ట్రీట్ ఫుడ్ కేవలం స్మాల్ బిజినెస్ మాత్రమే కాదు. హైదరాబాద్ నగరంలో సుమారు 5,000కు పైగా స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఉన్నట్లు అంచనా. రోజు లక్షల సంఖ్యలో స్ట్రీట్ ఫుడ్ తీసుకుంటున్నారు. ఈ రంగంలో కోట్ల రూపాయల టర్నోవర్తో నడుస్తోంది. కొందరు వ్యాపారులు ఒకేసారి 2-3 ప్రాంతాల్లో స్టాల్స్ నిర్వహిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. నా చేతులు ఏమున్నదో, నా మాటలు ఏమున్నదో, కానీ ఇక ఉంటది నాన్న, గిరాకీ మంచి బాగానే నడుస్తుంది నాన్న. హోటల్లో కొంతమంది పోతలేరు నాన్న. ఇక కర్రీస్ భోజనం మంచిగా ఉండాలి నాన్న. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ ప్రాంతాల్లో స్ట్రీట్ ఫుడ్ కు మరింత క్రేజ్ ఉంటోంది. కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వంటి కాస్ట్లీ ఏరియాల్లోనూ ఫుట్పాత్ల పైన ఫుడ్ స్టాల్స్ వద్ద జనం రద్దీ కనిపిస్తోంది. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ మాత్రమే కాకుండా జీవనాధారంగా మారింది. తక్కువ పెట్టుబడితో కుటుంబాలను పోషిస్తున్న వేలాది మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు.
నగరంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ పై నిషేధించాల్సిన అవసరం లేకున్నా ఖచ్చితమైన హైజీన్ రూల్స్, ప్రభుత్వ పర్యవేక్షణ అవసరం. శుభ్రత ప్రమాణాలు మెరుగుపడితే స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యానికి హానికరం కాకుండా సిటీకి గర్వకారణంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ అంటే నోరూరించే బిర్యానీ, ఇరానీ చాయ్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కడక్ ఇరానీ చాయ్ రుచితో ప్రతి ఒక్కరూ తన్మయాన్ని పొందుతారు. 19వ శతాబ్దంలో పర్షియన్ల దగ్గర నుంచి వచ్చిన ఇరానీ చాయ్ సంప్రదాయం రాను రాను మన సంస్కృతిలో భాగమైపోయింది. సిటీలో పెరుగుతున్న కేఫేలలో ఇరానీ చాయ్ భాగ్యనగర ప్రజలకు కొద్దిగా దూరమవుతుందనే భావన కలిగిస్తోంది. హైదరాబాద్ నగర వాసులకు రోజువారీ కార్యక్రమాల్లో భాగమైపోయింది ఇరానీ చాయ్. గంటల కొద్దీ మరిగించిన డికాషన్, చిక్కటి పాల మీద పేరుకున్న మీగడతో తయారయ్యేదే ఇరానీ చాయ్. ఆ పక్కనే ప్లేట్లో ఉండే ఉస్మానియా బిస్కెట్, వీటన్నిటి కలయిక అద్భుతం. పాలరాతి టేబుళ్ల మీద కప్పుల శబ్దం, తీపి కబుర్లతో సాగే కుశల ప్రశ్నలు, ఇవే హైదరాబాద్ అడ్డా. ప్రస్తుతం వేగంగా మారుతున్న కాలంతో పాటు హైదరాబాద్ గల్లీలో సంప్రదాయ ఇరానీ కేఫ్ల స్థానంలో మోడ్రన్ చాయ్ కేఫ్లు పుట్టుకొస్తున్నాయి. కొత్త కేఫ్లు పెరగడం ఒక పరిణామం అయితే, దశాబ్దాల చరిత్ర ఉన్న పాత హోటళ్లు మూతపడడం ఆందోళన కలిగిస్తోంది. షాప్ల కిరాయిలు పెరగడం, కొత్త తరం యువత ఈ పాత పద్ధతులపై ఆసక్తి చూపకపోవడంతో దమ్ చాయ్ ప్రభావం తగ్గుతోందా అన్న ఆవేదన కలుగుతోంది. కొత్త చాలా వస్తున్నాయి. అది టీ పాయింట్ అని అది అని చాలా పేర్లు ఉన్నాయి. అలా ఇరానీ చాయ్ ప్యూర్ లేవు, వేరే పెడుతున్నాడు. ఏదైనా ఏసీ ఇరానీ పేరు చెప్తున్నాడు. ఇక్కడ ఇరానీ అంటే ప్యూర్ ఇరానీ నా దగ్గర దొరుకుతాయి. ఇది ఇరానీ చాయ్ చాలా సమాచారం నుంచి ఉన్నాయి. అది అంటే నా నాయన ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. అప్పుడు నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఇరానీ చాయ్ హైదరాబాద్లో ఫేమస్. అది ప్రొఫెషనల్ బిజినెస్ ఇదే ఉన్నాయి. మిక్స్ అయిపోయినాయి. ఇరానీ పేరు పెట్టి వాడు ఏ చెంచాతో ఇది కొత్త స్టైల్లా ఇస్తున్నాడు. ఒక జగ 70 రూపాయలు ఉన్నాయి, ఒక 30 రూపాయలు ఉన్నాయి. అది నడుస్తున్నది. ఫ్యాన్సీ లైట్లు, ఏసీ గదులు, ఇంటర్నెట్, వైఫై సౌకర్యాలతో కేఫ్లు యువతరాన్ని ఆకట్టుకుంటున్నాయి. తందూరి చాయ్, కుల్హాడ్ చాయ్, చాక్లెట్ చాయ్ అంటూ వందల రకాల వెరైటీలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త కేఫ్లలో టీ పొడి, పాలు కలిపి నిమిషాల్లో చాయ్ తయారీ జరుగుతోంది. కానీ ఇరానీ చాయ్ రుచే వేరు. డికాషన్ వేరుగా, పాలు వేరుగా గంటల తరబడి మరుగుతూ ఆఖరణ కప్పులో కలిసినప్పుడు వచ్చే ఆ చిక్కటి రుచి ముందు ఏ మోడర్న్ కాఫీ అయినా సాటి రాదు. ఇరానీ చాయ్ తాగితేనే రోజంతా హుషారు అని ఇప్పటికే అంటుంటారు మన హైదరాబాదీలో. నేను కనీసం 20-30 ఏళ్ళ సంది ఛాయ్ తాగుతాను ఇక్కడ. ఇది అన్ని ఇరానీ ఛాయ్ల కంటే కూడా ఇది టేస్ట్గా ఉంటుంది, చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఎక్కడ లేని జనం ఇక్కడనే వస్తారు. ఓసారి తాగినామనుకో ప్రతిసారి మళ్ళీ ఇక్కడే రావాలనిపిస్తుంది. ఇక్కడనే తాగుతాము. అది చిక్కగా ఉంటుంది, బాగా టేస్ట్. వేరే ఛాయ్ కంటే ఇది టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఛాయ్ ఎక్కడ దొరకదు, ఇది ఇక్కడనే బాగుంటుంది. హైదరాబాద్ సిటీలో అద్దాల మేడల్ లాంటి కేఫ్లు వెలుస్తున్న యువత అడుగులు ఇప్పటికీ పాత ఇరానీ హోటళ్ల వైపు పడుతూనే ఉన్నాయి. ఓల్డ్ సిటీలో దొరికేది కేవలం టీ మాత్రమే కాదు, ఒక తరం నాటి అనుబంధం అని చెప్పుకోవచ్చు. స్టార్ హోటళ్లలో 100లు పోసిన రాని సంతృప్తి ఇరానీ హోటల్లో 15 రూపాయలకే దొరుకుతుందని చెప్తున్నారు పబ్లిక్. నేను ఒక 25 ఇయర్స్ నుంచి తాగుతున్నా. పబ్లిక్ అంతా ఇక్కడ చాయిస్ నోటెడ్గా వస్తారు. అందరూ కలిసి వాళ్ళు వచ్చింది కాక జనం బాగుందని ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ వచ్చి. ఇక్కడ పార్కింగ్ చూడండి ఎంత అయిపోయింది. మాకు ఆ టేస్ట్ ఒకటి నచ్చింది కాబట్టి ఇంట్లోనే కూడా మేము తాగం, ఈడొచ్చే తాగుతాం. మేము ఇంట్లో కూడా పెట్టుకుంటాము. ఇక్కడ తాగని మాకు ఇష్టం ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉందండి. ఇది టేస్ట్ తాగనే టేస్ట్ ఉంటుంది. ఇలా మరీ తాగాలనిపిస్తుంటుంది. నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నాకు నచ్చింది రెండు. ఒకటి హైదరాబాద్ బిర్యానీ, 2 ఇరానీ చాయ్. ఇరానీ చాయ్లో ది బెస్ట్ అంటే బ్లూసీ. అంటే లైక్ బ్రో ఇప్పుడు లైక్ కొత్త కేఫ్స్ వస్తున్నాయి. ఈ కొత్త కేఫ్లో తాగుతున్నాం కానీ బట్ ఆ ఓల్డ్నెస్ అనేది రావట్లే. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మనకి అంటే ఆ ఫీల్ రాదు బ్రో. చాయ్ ది చాయ్. అంటే మనం ఫ్రెండ్స్ కలిసినా చాయే, టెన్షన్ ఉన్నా చాయే, లేదంటే అసలు మనం ఏం లేదు బోర్ కొడుతుందన్నా చాయే, చదువులో డిస్టర్బ్ అవుతున్నాం అన్నా బయటకు వచ్చి ఫ్రెండ్స్ కూర్చొని తాగే చాయే. ఆ చాయ్ ఫీల్ అనేది మనం కొద్దిగా ఈ ఇరానీ చాయ్ అనేది ఫీల్ చేస్తుంది బ్రో. వేరే ఏ చాయ్ అయినా ఆ ఫీల్ రాదు. మనం పాత ఇరానీ చాయ్లను కాపాడుకోవాలి బ్రో.
హైదరాబాద్లో చాయ్తో పాటు బిర్యానీ. ఎన్ని పిజ్జాలు వచ్చినా బిర్యానీ స్థానం ఎలా మారదో, ఎన్ని ఫ్యాన్సీ టీ స్టాల్లు వచ్చినా ఇరానీ చాయ్ మజా అలానే ఉంటుంది. పాత బస్తీ చార్మినార్ సాక్షిగా పుట్టిన ఈ రుచి హైదరాబాద్ ఉన్నంత వరకు హైదరాబాదీల గుండెల్లో మరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు స్థానికులు. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో జంతువుల దత్తత కార్యక్రమానికి మంచి ఆదరణ లభిస్తోంది. గత 25 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఆకర్షిస్తోంది. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు, కార్పొరేట్ సంస్థలు సహా సాధారణ కుటుంబాలు సైతం దత్తత కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే రికార్డు స్థాయిలో 51 జంతువులను దత్తత తీసుకోవడం విశేషం. హైదరాబాద్లోని ప్రఖ్యాత నెహ్రూ జూలాజికల్ పార్కులో జంతువుల దత్తతకు మంచి స్పందన వస్తోంది. వివిధ రకాల జంతువుల దత్తత కోసం జూ అధికారులు ఫీజులను నిర్ణయించారు. ఏనుగు, జిరాఫీకి ఏడాదికి 5 లక్షలు, టైగర్, లయన్కు 3 లక్షలు, రైనో, హిప్పోకు 2 లక్షలు తీసుకుంటున్నారు. అటు పాంథర్, జాగ్వార్, బేర్కు 1.5 లక్షలు, వోల్ఫ్, వైల్డ్ డాగ్కు 1 లక్ష, ఆస్ట్రిచ్కు 1 లక్ష చొప్పున వసూలు చేస్తున్నారు. పక్షులు, నీటి పక్షికి 1 లక్ష, క్రొకొడైల్, కోబ్రాకు 50,000, మరో 5 చిన్న జాతి బర్డ్స్ కు 50,000 చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. దత్తత కార్యక్రమం ద్వారా వచ్చే నిధులను జూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ హాస్పిటల్, రెస్క్యూ సెంటర్, వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలు, యానిమల్ వెల్ఫేర్ తో పాటు సిబ్బంది వెల్ఫేర్ కు ఉపయోగపడుతున్నట్లు జూ అధికారులు తెలిపారు. జంతువును దత్తత తీసుకున్న వారికి పలు ప్రత్యేక ప్రయోజనాలు కూడా కల్పిస్తున్నారు. దత్తత మొత్తంపై ఐటీ మినహాయింపు సహా ఏడాదికి 2 సార్లు 10 మంది కుటుంబ సభ్యులకు జూలో ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. దత్తత తీసుకున్న వ్యక్తి లేదా వారి సంస్థ పేరును జంతువు ఎన్క్లోజర్ ముందు ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. మన జూలో అడాప్షన్ ప్రోగ్రామ్ అనేది 2001 నుంచి స్టార్ట్ అయింది. దాదాపు 25 సంవత్సరాలు అయినాయి. ఈ సంవత్సరం మనం చూస్తే 56 మంది అడాప్షన్ అయింది. 95 లక్షల దాకాను మనకి అడాప్షన్స్ జరిగినాయి. సో దాదాపు అంటే నంబర్ ఆఫ్ అడాప్టర్స్ 50 ఇంచుమించుగా ఉన్నారు. అండ్ దీంతో మనకి వచ్చిన ఆదాయము అంటే సంవత్సరానికి 1,30,00,000 నుంచి 1,15,20 లక్షల దాకాను మనకి ఇక్కడ వచ్చింది. అనిమల్స్ అంటే స్పెసిఫిక్గా వాళ్ళ రిక్వెస్ట్ బట్టి ఉంటుంది. నంబర్ ఆఫ్ అడాప్టర్స్ ఈ దాదాపు మేజర్ అనిమల్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నవే తీసుకుంటారు. మనకి స్పెసిఫిక్గా ఇండిజినస్ వెరైటీ మనం చూస్తే నీలగిరి లంగూర్ లాంటిది, తర్వాత అట్లా ఎక్కువ ఇది అంటే మనకి ఎలిఫెంట్, తర్వాత లయన్, టైగర్ ఇట్లాంటివికి ఎక్కువ వెళ్తారు. బట్ చిన్న చిన్న పిట్టలు కానీ వేరే కొందరు ఏమంటే రొటేషన్లో హిప్పోజు, రైనోజు ఇట్లాంటివి అడాప్షన్ చేసుకుంటారు. బర్త్డే, మ్యారేజ్ డే వంటి ప్రత్యేక సందర్భాల్లో దత్తత తీసుకుంటే జన్మించిన జంతువులకు ఆ వ్యక్తి పేరు పెట్టి బోర్డు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. దత్తతదారులకు జూలో వీఐపీ సౌకర్యాలు కల్పిస్తుండడం మరో విశేషం. గతంలో జూ పార్క్ కి వచ్చిన వారు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉండేది. ప్రస్తుతం ఆన్లైన్ లోనే చెల్లింపులు జరిపి దత్తత తీసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఒక్కసారి దత్తత తీసుకుంటే లైఫ్ లాంగ్ కొనసాగించకుండా రూల్స్ మార్చారు. ఏడాది, నెల, వారం లేదా కొన్ని సందర్భాల్లో ఒక్క రోజుకు దత్తత తీసుకునే అవకాశం ఇస్తున్నారు. సెలబ్రిటీల పేర్లతో ఉన్న జంతువులు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకంగా మెగా డాటర్ క్లీంకారా పేరుతో ఉన్న ఆడపులి జూలో హైలైట్ గా నిలుస్తోంది. వ్యక్తుల పేర్లు జంతువులకు పెట్టాలంటే 3 నుంచి 4 నెలల ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే పుట్టిన జంతువులకే ఈ అవకాశం ఉంటుందని చెబుతున్నారు జూ అధికారులు. మీరు ఆన్లైన్ అన్న పేమెంట్ చేస్తూ సర్టిఫికేట్ జనరేట్ చేయొచ్చు, లేదా ఫిజికల్గాను మన ఆఫీస్కి వచ్చి మన పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ అయితే ఏ యానిమల్కి ఎంత అవుతుంది అన్ని క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చెప్తే మీరు మీ అనుగుణంగా మీరు అడాప్షన్స్ చేసుకోవచ్చు. అంటే ఈ అడాప్షన్ అనేది మనకి సప్లిమెంట్గా ఉంది. మేజర్గా మనకి డయట్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నది గవర్నమెంట్ నుంచినే ఉంటుంది. మన ప్లోబ్యాక్ మనీ అంటే గేట్ ఫీజుతోనూ మనము జూలో దాదాపు మెయింటెనెన్స్ నడిపిస్తాము. బట్ ఇది అడిషనల్ సపోర్ట్గా మనకు ఉంటుంది. మేజర్గా ఇది వచ్చేస్తే మనకి వేరే అంటే వాళ్ళ నైట్ హౌసెస్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇట్లా వేరే పనికి ఉన్న మన ఆదాయాన్ని వాడుకుంటాము. జంతువుల దత్తత కార్యక్రమంతో ప్రజల్లో వన్యప్రాణి సంరక్షణపై అవగాహన పెరుగుతుందని చెబుతున్నారు జూ ఆఫీసర్స్. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో జూ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుండటంతో నెహ్రూ జూలాజికల్ పార్క్
దేశంలోనే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని తెలిపారు. బండ్లగూడలో తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. విద్యాశాఖ కార్యాలయంలో సోదాలు చేశారు. లంచం తీసుకుంటుండగా డిప్యూటీ ఎడ్యుకేషన్ జూనియర్ అసిస్టెంట్ శివకుమార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సమాచారాన్ని కులాల వారీగా సేకరించాలన్నారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. హైదరాబాద్లోని బీసీ కమిషన్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమాచారం ఆధారంగా ఏ కులానికి ఏ వర్గానికి చెందిన వారు విద్యకు దూరంగా ఉంటున్నారో గుర్తించి వారిని ప్రోత్సహిస్తామన్నారు నిరంజన్. రాష్ట్రంలోని విద్యార్థుల సమాచారాన్ని సేకరించి మార్చిలోగా బీసీ కమిషన్కు వివరాలు ఇస్తామన్నారు. ఈ సంవత్సరం విద్యార్థుల నుంచి ప్రవేశ పరీక్షల్లో కుల సంబంధిత సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు విద్యాశాఖ అధికారులు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్, కాళోజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ నాగార్జునారెడ్డి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీకృష్ణ ఆదిత్యలు పాల్గొన్నారు.